హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి అక్టోబర్ 24వ తారీఖు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ పీజీ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్, సెకండ్ వన్ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఆఫ్ పేరెంట్ రిలేటివ్, అంటే ఒకవేళ స్టూడెంట్ యొక్క పేరెంటే ఎన్ఆర్ఐ స్పాన్సరర్ అయితే పేరెంట్ లేదా రిలేటివ్ అయితే రిలేటివ్, వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వ్యాలిడ్ పాస్పోర్ట్, అలాగే వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఆర్ వర్క్ పర్మిట్, ఓసిఐ ఆర్ పిఐఓ కార్డ్ ఇఫ్ అప్లికబుల్, అలాగే ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఎంబసీ ఆర్ ఇండియన్ కాన్సులేట్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎన్ఆర్ఐ రిలేటివ్ అండ్ క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ త్రూ ఫ్యామిలీ ట్రీ అన్నారు. సో ఎంఆర్ఓతో సంతకం చేయించినటువంటి ఫ్యామిలీ ట్రీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అంతేకాదు ఎఫిడవిట్ నోటరైజ్డ్ బై ది ఎన్ఆర్ఐ రిలేటివ్ స్టేటింగ్ దట్ దే విల్ స్పాన్సర్ ది ఎంటైర్ కోర్స్ ఫీ, అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఎంటైర్ ఫీజు మేమే కడతాము అనే దానికి ప్రూఫ్ గా దానికి సంబంధించి ఒక ఎఫిడవిట్ ని నోటరీ చేసి అది కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే 10th అండ్ 12th మార్క్స్ షీట్స్ ప్లస్ పాసింగ్ సర్టిఫికేట్ అన్నారు. అంటే మార్క్స్ షీట్స్ అవ్వచ్చు లేదా పాసింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ స్పాన్సరర్ ఆప్షనల్ అన్నారు. స్టూడెంట్ కి పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ఎవరైతే స్పాన్సరర్ ఉన్నారో వాళ్ళు మాత్రం పాస్పోర్ట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. పైన ఇచ్చినటువంటి ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అక్టోబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి nra.adgmemcc1@gmail.com ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ టైం అండ్ డేట్ లోగా మీరు సబ్మిట్ చేయకపోతే ఫస్ట్ రౌండ్ కి ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ఇన్ టైంలో కానీ ఈ సర్టిఫికెట్స్ ని అరేంజ్ చేసుకోలేకపోతే మీకు మరలా రౌండ్ 2 అప్పుడు కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లోనే ఎన్ఆర్ఐ కేటగిరీ కావాలి అనుకుంటే డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఇప్పుడే మీరు తప్పనిసరిగా అక్టోబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. కేవలము ఆ డాక్యుమెంట్స్ మాత్రమే కాదు, ఆ డాక్యుమెంట్స్ తో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఎనక్జర్ ఫామ్ ను కూడా మీరు ఫిల్ చేసి దీన్ని కూడా ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకేసారి చేయండి. అర్థమైంది కదా? సో ఎవరైతే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి మీరు రౌండ్ 1 లో ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో వాళ్ళు చేయవలసినటువంటి ప్రాసెస్ ఇది. అంతేకాదండి, మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఇక్కడ 3 ప్లాన్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ప్లాన్ లో మీరు జాయిన్ అయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఒకవేళ మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో కాకుండా కేవలము లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే నోటిఫికేషన్స్ రూపంలో మాకు తెలియజేస్తే చాలు అనుకున్నట్లయితే ఎంటైర్ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి 2799 రూపాయలు పే చేస్తే మీకు అన్ని స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ నోటిఫికేషన్స్ లింక్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ కేవలము 2799 రూపాయలు మాత్రమే పే చేసి ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదు మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 ఈ మొబైల్ నంబర్ లో నన్ను కాంటాక్ట్ చేయండి. బిఫోర్ దట్ మీరు వాట్సాప్ లో మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది మెన్షన్ చేస్తే నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.